ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మేము ఏ హవాలా డీల్ చేసినా దాని గురించి ముందుగానే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. బుల్బుల్ ఎంత అయినా పొలిటీషియన్ సాబ్ గ్రేట్. ఏంటి సింగ్జీలో ఈ పొలిటీషియన్ సాబు గ్రేటా? ఆయన హెల్ప్ వల్లే ఇన్ని కోట్లు వచ్చాయా? అసలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు యష్ ప్రాజెక్ట్ లో ఫ్రాడ్ జరగడానికి జనాల్ని మోసం చేసి ఇన్ని కోట్లు కొట్టేయడానికి కారణం మా దేవుడు. ఆయనే దీనంతటికి అసలు సూత్రధారి. ఈ మధు మేడము, ఈ తేజ సారు, ఈ పొలిటీషియను కేవలం చిన్న చిన్న క్యారెక్టర్సే. దేవా, ఏది దేవా అలా చూస్తున్నావు? చెప్పు దేవా మన గురించి. బోరబులే మన గొప్ప చెప్పుకుంటే బాగదా, వదిలే. ఏంటండి మీ గొప్ప? అసలు యష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి మూల కారణం నేను. ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఓకే అయినట్టుగా ఫేక్ లెటర్ క్రియేట్ చేసింది నేనే కదా. రే పిచ్చి పొలిటీషియన్, మా పులిగాడు అన్నట్టు నేనంటూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మ్యాటర్ ఇంత దూరం వచ్చేదే కాదురా. నా కోడలు మధుని ఆ ఇంటికి పంపించి యష్ ప్రాజెక్ట్లో మధుని ఓనర్గా చేసింది నేను. ప్రాజెక్టులో జరిగే ప్రతి పని యష్ పేరు మీద ఉండేలా చేసి ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి జనాలు కట్టిన కోట్ల రూపాయలు కాజేసింది నేను. యశుడి తప్పుడు కేసులో ఇరికిచ్చింది నేను. అన్ని నేను చేస్తే నువ్వేదో చేసినట్టు గ్రేట్ గా ఫీల్ అవుతావేట్రా? అంటే ఏంటి నువ్వు అనేది? ప్రాజెక్ట్లో మధు చేసిన ఫ్రాడ్లో కానీ జనాల దగ్గర యష్ పేరు చెప్పి మీరు కొట్టేసిన డబ్బులో కానీ నా పాత్ర ఏమి లేదంటారా? నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. సర్వం సకలం మొత్తం నేనే. నేను అహం బ్రహ్మస్మి. ఎంతసేపు? కాస్త ఓచుకో మధు. దిస్ ఇస్ టూ మచ్ సార్, దిస్ ఇస్ టూ మచ్. నన్ను మరీ ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. ఉన్నది చెప్పిన దానికే అవమానంగా ఫీల్ అవుతావు. ఏంటి సార్ మీరు అనేది? ఏంటి సార్ మీరు అనేది? మావయ్య, మనకు కావాల్సిన మ్యాటర్ దొరికింది. ఈ గొడవని ఇక్కడితో ఆపించేసి మనం వెళ్ళిపోదాం. అలాగేమ్మా. ఓకే ఓకే మారుతి సాబ్, నేను మాత్రమే చేశాను అంతే. ఆగండి. పార్టీ అంటే గొడవ పడడం కాదు, ఎంజాయ్ చేయడం మారుతి సాబ్. యా ఇట్స్ డాన్సింగ్ టైం. డాన్స్ రా బుల్బుల్, బావూజీ, డాన్స్ డాన్స్. ఏ భయ్యా म्यूजिक लगाओ। क्या म्यूजिक?
చూపు చూస్తే పల్లె, నీ ఊపు చూస్తే పల్లె, ఆ షేపు చూస్తే పల్లె, ఆ టెక్కు చూస్తే పల్లె, కళ్ళల్లో కళ్ళు పెట్టి అంకుల్ ఓ సింగోడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. డాన్సే కదా ఏటి కాదులే సీని. అబ్బా నువ్వు కూడా డాన్స్ అయ్యి. ఓయ్ రెచ్చగొట్టు లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకొక 2 or 3 minutes అంతే. మరి మాకేంటి లొకేషన్ రాంగ్ చూపిస్తుంది? అది అది లొకేషన్ చేంజ్ అయింది. మారుతిరావు సార్ మీకు అప్డేట్ చేసినట్లేరు. సడన్ గా లొకేషన్ చేంజ్ చేయటం ఏంటి? ఎందుకనేది నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత సారే మీకు చెప్తారు ఎందుకు లొకేషన్ చేంజ్ చేశారా అని. మాకి ఎందుకో డౌట్గా ఉంది. మారుతి సాబ్కి కాల్ చేస్తే బెటర్. చింతా మత్ కరో, ఏ హవాలా డీలేనా నమ్మకం మీద ఉంటుంది. వీళ్ళేంటి గుసగుసలాడుకుంటున్నారు? కొంపతీసి డౌట్ వచ్చిందా ఏంటి? వీడు పోలీస్ పర్సన్లా ఉన్నాడు. మనల్ని పట్టుకోవడానికి ట్రాప్ వేశాడు. దేకో రేయ్ కాపు. इधर चलो चलो. బల్ల 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 బల్ల. హలో ఎవరు? మాకే మోసం చేద్దాం అనుకున్నావురా? ఏట్రా మోసం ఏట్రా? హవాలా డీలింగ్ అని పిలిచి మాకి పోలీస్కి పట్టిద్దాం అనుకున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా నువ్వు? హవాలా డీల్ చేయడానికి నువ్వే కదా రమ్మని పిలిచావు. అవును చేశాను. ఆ పంజాబ్ సింగులు ఎప్పుడో ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ పార్టీ చేసుకుని మందు తాగుతూ డాన్సులు వేస్తున్నారు. పార్టీయా? పార్టీ చల్ రా కతే. స్పీకర్ ఆన్ కరో. అబే పంజాబీ నుంచి వచ్చిన సింగు మాది. మేము అక్కడ ఉండటం ఏమిటి? ఇక్కడే కదా ఉన్నది.